మళ్ళీ తెలంగాణకి చీకటి రోజులు వచ్చాయి. ఈ చీకటి రోజులు పోయాయి. ఇప్పుడు మా నిరుద్యోగులమంతా ఇప్పుడు మేమంతా చీకటి రోజుల నుంచి వెలుగు రోజుల్లోకి వచ్చామా అని ఒక నమ్మకంతో ఉన్నారు నిరుద్యోగులంతా. గత 20 రోజుల నుంచి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని విద్యార్థులు రోడ్డుకి ఏదైతే నిరసన తెలుపుతున్నారో, ఇదే 20 రోజులకు ఒక ప్రెస్ మీట్ లో మన కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఏమన్నారంటే, ఎవరో కోచింగ్ సెంటర్ నడితే వాళ్ళకు 100 కోట్ల లాభం వస్తాయి, ఎవరో ఒకరు వచ్చి నిరసన తెలిపి హాస్పిటల్లో ఉండి నిరసన తెలిపితే ఆయన ఉద్యమకారుడు అవుతారని ఒక కామెంట్లు పెట్టారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, ఎవరైతే కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళకే ఇప్పుడు మీరు పలుపులు ఇచ్చారా? అదే నాయకులు నిరుద్యోగులు కొట్లాడారని ఎమ్మెల్యే అయ్యారే. ఏ నాయకుడు కోసం కష్టపడ్డాడో ఇప్పుడు అదే నాయకుడికి మీరు ఎంపీ పదవులు ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టారా నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి సర్వే చేసింది వాళ్ళు ముగ్గురు కష్టపడలేదు, వాళ్ళు ముగ్గురు డిఎస్సికి అర్హులు కారు, వీళ్ళంతా వృధాగా రోడ్ల మీద పడుతున్నారని అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఈ అర్ధరాత్రి వరకు నిరుద్యోగులంతా రోడ్డుకి వీళ్ళని నిరసన తెలుపుతుంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? మీరు ఇదే నిరుద్యోగులను కూర్చోబెట్టి ప్రాబ్లం ఏంటి, మీరు ఎందుకు ఆయా వేయాలనుకున్న వాళ్ళు నిరుద్యోగులతో మాట్లాడండి. మీరు ఏదో కమిటీని ముందు పెట్టి ముగ్గురిని వాళ్ళు ముగ్గురు ఎవరో తీసుకురండి, మీ బాధలేంటి మీ కష్టాలేంటి అని ఆ ముగ్గురు గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆ ముగ్గురు ఎవరి కోసం అయితే కష్టపడ్డారో అదే నిరుద్యోగులను కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా. అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది కదా. హాల్ టికెట్లు డౌన్లోడ్ అయ్యాయి, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోమన్నారు. విద్యార్థులు ఇంతమంది రోడ్ల మీద వచ్చి చదువుకోకుండా వాళ్ళ బాధల్ని వెళ్లిబుచ్చుకునే క్రమంలో నిరసన తెలుపుతుంటే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోవడం ఇది కరెక్టేనా? ఈ కొద్ది రోజుల్లో ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఇప్పటికి కూడా వాళ్ళకి ఈ మెంటల్ ప్రెజర్ అవసరమా? చాలా సిలబస్ ఉంది ఇప్పటి వరకే. వాళ్ళకి ఒక్కొక్కరు సూసైడ్ కి వెళ్తున్నారు సిలబస్ ను ఎలా చదవాలో అర్థం కాక. ఇలాంటి పరిస్థితిలో విద్యార్థుల మీద ఒక గురి చేయడం అసలు కరెక్ట్ కాదు. అంటే వచ్చి ఇప్పటికి 9 నెలలు అయింది. 9 నెలల్లో 9 నోటిఫికేషన్లు ఇచ్చాము. ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో స్థానిక ఎలక్షన్ లో ఇప్పుడు మాకు కొంచెం నెగిటివిటీ పడ్డది కాబట్టి ప్రభుత్వం మీద స్థానిక ఎలక్షన్ లో విజయం సాధించాలంటే మేము వెంటనే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చాం, జాబ్లు ఇచ్చాం, 9 పోస్టులు రిలీజ్ చేశాము, నిరుద్యోగులకు అండగా ఉన్నాం, మా స్థానిక ఎలక్షన్ లో గెలిపియాలి అనే ఒక్కటే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు నువ్వు అదే 19 ఉన్నావే తప్ప నిరుద్యోగుల కోసం నువ్వు ఏ రకంగా ఆలోచిస్తున్నావు? మెగా క్యాలెండర్ ఎక్కడ రిలీజ్ చేసావు? నువ్వు అవన్నీ పక్కకు పెట్టి నిరుద్యోగుల సమస్య కాబట్టి నిరుద్యోగులతో కూర్చొని మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లం ఏంటి సొల్యూషన్ దొరుకుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.